హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ స్టేషన్. ఈరోజు మరొక క్రేజీ ఛాలెంజ్తో మీ ముందుకైతే వచ్చేసా. ఆ ఛాలెంజ్ పేరు వచ్చేసి చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. డైరెక్షన్ జంప్ ఛాలెంజ్. ఇది ఎప్పుడు పెట్టారు గాయస్? ఈరోజు మన ఈ డైరెక్షన్ జంప్ ఛాలెంజ్ వచ్చేసి ఇక్కడ యారోస్ ఉన్నాయి కదా, ఈ యారోస్ ఏ డైరెక్షన్ ఉంటాయో ఆ డైరెక్షన్లో మన వాళ్ళు 1 లెగ్తో కాకుండా ఒకటి ఎట్ ఏ టైం 2 లెగ్స్ తోటి ఎవరైతే జంప్ చేసుకుంటా ఇవి మొత్తం కంప్లీట్ చేసి ఫినిష్ లైన్కి వెళ్తారో వాళ్ళు విన్నర్స్. ఎవరు తక్కువ టైంలో ఇవన్నీ కంప్లీట్ చేసి ఈ ఫినిష్ లైన్ వరకు గెలుస్తారో వాళ్ళు విన్నర్స్. ఒకవేళ కంప్లీట్ చేసి కూడా లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళు ఇద్దరికి పనిష్మెంట్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో. లెట్స్ గో గెట్ ఇంటు ది వీడియో. నెంబర్ లేరా? 5 ఉన్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈరోజు మనం చేయబోయే ఛాలెంజ్లో పార్టిసిపెంట్ వచ్చేసి అయితే ఇక వీళ్ళే, ఈ 5 మెంబర్సే. చూద్దాం వీళ్ళలో ఎవరు గెలుస్తారో, ఎవరు లాస్ట్కి ఇద్దరు పనిష్మెంట్ తీసుకుంటారో. లెట్స్ గో గాయస్. ఈరోజు మన ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి యశ్వంత్. చూద్దాం మన యశ్వంత్ ఈ ఛాలెంజ్లో ఎంతసేపులో కంప్లీట్ చేస్తాడో. లెట్స్ గో స్టార్ట్. వంశీ ఆ పేపర్ మీదకి వెళ్ళి కింద పడద్దు, లెగ్స్ పేపర్ మీదకి వెళ్ళి కింద పడితే అవుట్ అయినట్టే. వెరీ గుడ్ అదే వాడు దాంట్లో గోడలు దునికి అలాడు. ఫినిష్. ఇది మన సెకండ్ పార్టిసిపెంట్ వచ్చేసి ఆకాష్. ఇంతకుముందు వీళ్ళ తమ్ముడైతే 32 సెకండ్స్ మొత్తం కంప్లీట్ చేసేసిండు. చూద్దాం మన ఆకాష్ అంతకంటే తొందరగా కంప్లీట్ చేస్తలేదు. లెట్స్ గో ఆకాష్, స్టార్ట్. పేపర్ కాంజలు కాళ్ళు అయితే బయట పడద్దు ఆకాష్. కరెక్ట్ డైరెక్షన్లో దునుకు. అవుట్ ఆకాష్, బయట పెట్టిన కాళ్ళు. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. ఇప్పుడు మన థర్డ్ పార్టిసిపెంట్ వచ్చేసి అయితే మన న్యూ పార్టిసిపెంట్ పింకిలాల్, కొత్తగా వచ్చిండు మన వీడియోలకి. ఇంతకుముందు మన ఆకాష్ అయితే 4th స్టెప్ వరకు అయితే వచ్చేసిండు. ఇక్కడ వరకు వచ్చేసి బయట పెట్టేసిండు కాళ్ళు, ఒక కాలు. చూద్దాం మన పింకిలాల్ అయినా మొత్తం కంప్లీట్ చేస్తాడో లేకపోతే 4th స్టెప్ దాటుతాడో లేదో. లెట్స్ గో స్టార్ట్. కమాన్ పింకిలాల్. కాలు బయట పెట్టద్దు, 2 కాళ్ళు ఒకటేసారి ల్యాండ్ కావాలి. కరెక్ట్ చూడరా, కరెక్ట్ వేడదాం లేదు. పింకిలాలు అట్లా డైరెక్షన్ చేంజ్ కావద్దు, మళ్ళీ అట్లా నుంచెల్లి దునకాలి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? కొత్త కదా బాగా ఎత్తాను నువ్వు. కమాన్ అవుట్. ఈడి వరకు చేసిన పింకిలాల్. ఇప్పుడు మన 4th పార్టిసిపెంట్ వచ్చేసి అయితే మన బన్నీ. ఇంతకుముందు మన పింకిలాల్ అయితే కింద మీద పడి ఈడ కంప్లీట్ అయిపోయాడు, ఈడ మిస్ అయిపోయాడు పాపం. ఫినిష్ లైన్ వరకు రాలేకపోయాడు. చూద్దాం మన బన్నీ అయినా ఫినిష్ చేస్తాడో లేకపోతే మధ్యలో ఎక్కడ స్టక్ అవుతాడో. చేసేసా? అవునా? ఓకే, రెడీ 1 2 3 గో స్టార్ట్. కరెక్ట్ ఎత్తాడా లేదో చూడరా. కమాన్ బన్నీ. ఇంకొకటే స్టెప్ ఉంది. లేదు వచ్చేసి. అరే బొక్క, బాండ్ ఆర్టిస్ట్ తో పెట్టుకున్నా బర్న్ అయిపోతావురా. 5 రూపాయలు ఆర్టిస్టురా నువ్వు, 5 కోట్ల ఆర్టిస్టురా నేను. పద్మశ్రీతో పెట్టుకున్నా ఉంటే బొక్క బర్లో పడిపోతావురా. ఎవరెన్ని రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే. ఇప్పుడు
ఇప్పుడు మన లాస్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి అయితే మన గణేష్. ఇప్పటి వరకు అయితే ఇగో మన బన్నీ అయితే ఓన్లీ 20 సెకండ్స్లో మొత్తం కంప్లీట్ చేసేసిండు. మన యశ్వంత్ అయితే 32 సెకండ్స్లో కంప్లీట్ చేసేసిండు మొత్తం. ఇక మన వీళ్ళిద్దరు అయితే అసలు కంప్లీట్ చేయలేకపోయారు. చూద్దాం మన గణేష్ కంప్లీట్ చేస్తాడా. ఒకవేళ కంప్లీట్ చేస్తే 20 సెకండ్స్లో కంప్లీట్ చేస్తాడో చూద్దాం. ఓకే గైస్, లెట్స్ గో. స్టార్ట్ గణేష్. చూడండి రే, వాడు కరెక్ట్ ఎత్తాను. డైరెక్షన్ తప్పు పెడుతుంది గణేష్. కరెక్ట్, మొత్తం ఆ టర్న్ కావాలి. అవుట్ గణేష్ అవుట్. ఇక్కడ అవుట్ అయ్యాడు మన గణేష్ అయితే. నేను చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. మన లాస్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి అయితే మన సాయి. చూద్దాం మన సాయి కంప్లీట్ చేస్తాడో లేదో. లెట్స్ గో సాయి, స్టార్ట్. చిన్న నిదానంగా చేసాయి, బయటవన్నీ కాలు నిదానంగా చేయి, మళ్ళీ ఆ డైరెక్షన్లో తింటు అట్లా. వెరీ గుడ్. అంటావు నిదానంగా బ్యాలెన్స్ అంతే. ఇది తిరగచ్చా? అట్లనే ఇటు దునుకు, మళ్ళా ఆరో ఏ డైరెక్షన్ అట్లా దునుకు. అట్లా చిన్నగా. కమాన్ రైట్. ఇప్పుడు ఇట్లా చిన్న కూల్. నిదానంగా చేసాయి. కమాన్, ఫినిష్ చేయి. ఓ మావాడు మొత్తం ఇటు దునకాలి. మా పింకిలాలి ఇక్కడనే పోయాడు పాపం. అవుట్ లాస్ట్ వరకు వచ్చి మావాడు పనిష్మెంట్ వీళ్ళిద్దరికి ఫినిష్ కాడాడు. అబ్బా, మన ఈ డైరెక్షన్ ఛాలెంజ్ వచ్చేసి అందరికంటే ఫాస్ట్గా జస్ట్ 21 సెకండ్స్లోనే మన బన్నీ అయితే మొత్తం ఫినిష్ చేసేసాడు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555కి SMS చేయండి ప్లీజ్. ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. సెకండ్ మన యశ్వంత్ అయితే వచ్చేసి 31 సెకండ్స్లో మొత్తం కంప్లీట్ చేసేసాడు. పుష్పరాజ్ మన పింకిలాల్ అయితే ఫస్ట్ నుంచి మంచిగానే చేసింది, కానీ లాస్ట్ ఫినిష్ లైన్ వరకు అయితే రాలేకపోయాడు పాపం మన పింకిలాలు. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మరి మన సాయి అయితే నిదానంగా లాస్ట్ వరకు వచ్చిండు, కానీ ఫినిష్ చేయలేకపోయాడు పాపం మన సాయి అయితే. ఓకే వీళ్ళిద్దరికైతే నెక్స్ట్ మన వీడియోలో అయితే క్రేజీ పనిష్మెంట్ అయితే ఉంటుంది, రెడీగా ఉండండి. మన గణేష్ అయితే ఓడిపోతూనే ఉన్నాడు లాస్ట్ 3-4 వీడియోస్ కాంచెల్లి. ఎన్నడికి వెళ్తాడేమో. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. చెప్పండి. Please subscribe to our channel Fun Station.